ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలైంది. మరీ ముఖ్యంగా వరుసగా జరుగుతున్న పరిణామ క్రమంలో చూస్తున్నప్పుడు ఇప్పుడు అగ్నిపర్వతం బద్దలవ్వడం అక్కడ వాసిన ఆందోళన గురిచేసింది. ఫ్లోర్స్ దీవిలో మౌంట్ లెవోటోబీ లకిలికి అగ్నిపర్వతంలో ఆ విస్ఫోటనం సంభవించింది. అగ్నిపర్వతం నుంచి దాదాపు 18 కిలోమీటర్ల ఎత్తుకి ఆ ధూళి కావచ్చు, లేకపోతే ఆ పొగ కావచ్చు. మరి ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం అగ్నిపర్వతం ఎరప్ట్ అయ్యే సందర్భంలో, అంటే ఆ వాల్కనో ఎరప్షన్ జరిగినప్పుడు ఆ చుట్టూతా ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయనేది. దీంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతోంది. ఇప్పటికే జపాన్లో వరుసగా భూకంపాలు సంభవించడం అక్కడి ప్రజలని ఆందోళన గురి చేస్తూ ఉంటే, ఆకస్మిక వరదలతో అమెరికా, చైనా అతలాకుతలమవుతూ ఉంటే, ఇండోనేషియాకి సంబంధించి ఇండోనేషియాలో ప్రస్తుత పరిస్థితులు అందరికీ ఆందోళనకరంగా మారాయి. మీరు చూడొచ్చు, అదుగు ఆ బూడిదకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. ఎప్పుడైతే అగ్నిపర్వతం బద్దలైందో మీరు చూడొచ్చు, ఆ బూడిద దాదాపుగా 18 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఆ బూడిద ఎగసిపడిందంటే అర్థం చేసుకోవచ్చు. అదంతా కూడా బూడిద. అగ్నిపర్వతం పేరిన సందర్భంలో, అగ్నిపర్వతం బద్దలైన సందర్భంలో ఆకాశంలోకి ఆ బూడిద, ఆ మసి రూపంలో కావచ్చు, బూడిద పూర్తిగా ఆవరించిన పరిస్థితి. 18 కిలోమీటర్ల ఏకంగా. ఇదే అక్కడ వాసుని ఆందోళన గురి చేస్తోంది. ఇదేమైనా ప్రమాదమా? సునామీ హెచ్చరికలు ఏమైనా జారీ అయ్యాయా? అటువంటి పరిస్థితులు ఏమైనా అంటే కనుక అంతటి మాట అయితే మాత్రం అక్కడేం అంతగా వినిపించడం లేదు. ప్రస్తుత పరిణామం అంతగా ఆందోళన కాకపోవచ్చు, అంతగా ఆందోళన కలిగించకపోవచ్చు, అంతగా ఆందోళనను అంత ఆందోళనకు కారకం కాకపోవచ్చు అనే చర్చ జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఇండోనేషియా విషయంలో కాస్త ఆందోళన కలిగిస్తోంది. అక్కడ ప్రజలని కాస్త భయభ్రాంతులకు గురి చేస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలైంది లకిలికి అగ్నిపర్వతం. దీంతో ఆకాశంలోకి ఆ బూడిద ఎగసిపడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈస్ట్ న్యూసా టెంగారా ప్రావిన్స్ లోని ఫ్లోర్సో ఆ ద్వీపంలో ఈ లకిలికి అగ్నిపర్వతం ఉంది. ఈ లకిలికి అగ్నిపర్వతంలో అగ్నికీలలు ఎగసిపడుతున్న పరిస్థితి ఆ కొండ లోపల. ఎందుకంటే సాధారణంగా మనకు తెలుస్తుంది కదా, అగ్నిపర్వతం బద్దలైతే లోపల నుంచి ఆ లావా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ లావా బయటకు వచ్చే సందర్భం. ఈ నేపథ్యంలో ఇండోనేషియాలో అత్యంత యాక్టివ్గా ఉండే అగ్నిపర్వతాల్లో ఈ లకిలికి అగ్నిపర్వతం ఒకటి. ప్రస్తుతం ఇది బద్దలేకంగా 18 కిలోమీటర్ల మేర ఆ బూడిద ఎగసిపడింది. దీంతో అక్కడ ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఆ తీర ప్రాంత ప్రజలకి కాస్త ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలోని అఫ్కోర్స్ అంతా వాల్కనో ఎరప్షన్ జరిగిన తర్వాత కాస్త సముద్రంలో కూడా యాక్టివిటీ పెరుగుతుంది కదా. దీంతో సముద్రం కూడా కాస్త అంత అలజడిగా మారింది. సముద్రంలో కాస్త అలజడి కనిపించడంతో, సముద్రంలో కాస్త అలజడి మారడంతో అక్కడి ప్రజలు కూడా కాస్త భయాందోళనకి లోనైన పరిస్థితి. ఆ విజువల్స్ చూస్తున్నారు మీరు. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం ఫుల్ ఫ్రేమ్లో. ఎందుకంటే ఆ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. అగ్నిపర్వతం బద్దలైన సందర్భంలో ప్రస్తుతం అందరూ అక్కడ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఆకాశంలోకి 18 కిలోమీటర్ల కంటే ఎత్తువ, 18 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తులోకి ఆ బూడిద ఎగసిపడుతోంది. ఆ సమీప ప్రాంతానంతా బూడిద పూర్తిగా కప్పేస్తుంది. అయితే అధికారికంగా ఎంతవరకు కూడా ఎటువంటి మరణాలు సంభవించలేదని ఒక ఇన్ఫర్మేషన్ మనకు అందుతోంది. మరోవైపు అగ్నిపర్వతం బద్దలైన సందర్భంలో అటుకు వెళ్లే విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బాలీకి వెళ్లాల్సిన విమానాలని ఇప్పటికే దారి మళ్లించారు. దాదాపుగా 5197, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 5197 అడుగుల ఎత్తుంటుంది ఈ లకిలికి అగ్నిపర్వతం. చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇది కనుక ఎరప్షన్ జరిగినప్పుడు, ఇక్కడ వాల్కనో ఎరప్షన్ కనుక జరిగితే ఇబ్బందికర వాతావరణం ఉంటుందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బట్ ఇది రెండోసారి, నెల రోజుల వ్యవధిలోని ఇది రెండోసారి.
ఎందుకంటే గతంలో అంటే కొద్ది రోజుల క్రితం గతంలో 18వ తారీఖున కూడా ఇక్కడ వాల్కనో ఎరప్షన్ జరిగింది. దానికన్నా ముందు మార్చి 21న కూడా జరిగింది. గత నవంబర్లో కూడా ఇక్కడ వాల్కనో యాక్టివిటీ అనేది జరిగింది. అయితే ఇండోనేషియా గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇక్కడ అగ్నిపర్వతాలు ఈ వాల్కనో ఎరప్షన్ అనేది అత్యంత సర్వసాధారణమైన అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే 2018లో అనక్ క్రకటౌ 2018లో అనక్ క్రకటౌ ఆ వాల్కనో ఎరప్షన్ జరగడం వల్ల సుమత్రా కావచ్చు జావా తీరాల వెంట సునామీ వచ్చిన సందర్భం గుర్తుపెట్టుకున్నప్పుడు సునామీ వచ్చింది. ఈ అగ్నిపర్వతంలోని భాగాలు కొన్ని సముద్రంలో పడిపోయాయి. ఆఫ్ కోర్స్ అంత పెద్ద అగ్నిపర్వతం సంభవించినప్పుడు ఏం జరుగుతుంది? అయితే ఈ ఘటనలో అప్పుడు సుమారుగా 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. హల్మహెరా ఆ ద్వీపంలో ఇబు పర్వతం అప్పుడు వాల్కనో ఎరప్షన్ జరగడం కారణంగా 60 మందికి పైగా మరణించిన సందర్భం. దాదాపుగా 7 గ్రామాలను అక్కడ ఖాళీ చేయించారు అప్పట్లో. ఆ తర్వాత జరిగిన పరిణామాలకు సంబంధించి మనం మాట్లాడుకున్న సందర్భం ఉంది. ఇప్పుడు ఇండోనేషియా అంతటా అగ్నిపర్వతాల విస్ఫోటనాలు అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే పలు డేంజర్ జోన్లను గుర్తించారు. ఎందుకంటే ఇండోనేషియాకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో భౌగోళికంగా యురేషియన్ ప్లేట్స్ అలాగే ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్స్ ఉంటాయి. ఇవి సబ్డక్షన్ జోన్స్గా ఈ కారణంగా ఏర్పడిన అగ్నిపర్వతాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని అగ్నిపర్వతాలు వాటి వాల్కనో ఎరప్షన్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో మరి ముఖ్యంగా మీకు గుర్తుందా 1883లో ప్రపంచ ఇన్ఫ్యాక్ట్ ఆ ఇంపాక్ట్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో క్రకటోవా అలాగే టోబా సరస్సు కాల్జరా అలాగే సూపర్ వాల్కనిక్ ఎరప్షన్ 74,000 సంవత్సరాల క్రితం సంభవించిందని ఒక అంచనా కూడా ఉంది. ఇలా అనేక కారణాలు ప్రస్తుతం ఈ వాల్కనో ఎరప్షన్ సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో కూడా అదే చర్చ. ఎందుకు ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి? ప్రపంచ వినాశనానికి సమయం ఆసన్నమైందా? ప్రపంచాన్ని ప్రకృతి విలయ తాండవం చేయబోతోందా? ప్రపంచంలో ప్రకృతి ఆ విలయ వికృత తాండవం సమయం అదుగు మీరు చూస్తే కనుక చైనాలో కావచ్చు జపాన్ నుంచి మొదలు పెడితే ఒక్కొక్క ఘటన మీరు చూడండి. జపాన్లో వరుస భూకంపాలు, ఒక్క రోజులోనే 204 భూకంపాలు నిన్న మనం మాట్లాడుకున్నాం. దాంతోపాటు ఇన్ఫాక్ట్ నేను మీకు డాక్యుమెంట్తో సైతం చూపించింది RTV నిన్న. ఆ తర్వాత ఇండోనేషియా ఈరోజు అగ్నిపర్వతం, అమెరికాలో కార్చిచ్చులు, లాస్ ఏంజలస్ కావచ్చు, కాలిఫోర్నియా కావచ్చు, లేకపోతే టెక్సాస్లో వరదలు కావచ్చు, చైనాలో వరదలు కావచ్చు. దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలకి అమెరికా టెక్సాస్లో పరిస్థితి ఏంటి పరిస్థితి? ఎప్పుడైనా అమెరికా చవి చూసిందా? అమెరికా తన చరిత్రలో ఎప్పుడైనా చవి చూసిందా? చైనా 50 ఏళ్లలో ఎప్పుడూ చూడని వరదలు, ఏకంగా సెకండ్ ఫ్లోర్ నుంచి 2వ అంతస్తు నుంచి వరదలు అక్కడి నుంచి కొట్టుకొచ్చిన పరిస్థితి. జపాన్లో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో కూడా అక్కడ భూకంపాలు. ఆ డేటా కూడా మరి కాసేపట్లో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే అటువంటి పరిస్థితులు ఉన్నాయి జపాన్లో. అటువంటి జపాన్లో అటువంటి భూకంప తీవ్రత ఆ స్థాయిలో ఉన్న సందర్భం. ఇప్పుడు కూడా మనం మాట్లాడుకున్న సందర్భంలో బహుశా ఈరోజు కాస్త యాక్టివిటీ తక్కువ ఉందనే చెప్పుకోవాలి. అక్కడ భూకంప తీవ్రతకు సంబంధించి 4 గంటల 6 నిమిషాలకి అక్కడ భూకంపం సంభవించింది. బహుశా ఈరోజు అక్కడ యాక్టివిటీ చాలా తక్కువనే చెప్పుకోవాలి. లేకపోతే 200 అసలు మనకి బహుశా 200 రోజుకు ఒక భూకంపం వస్తే గొప్ప అని చెప్పుకోవాలి. అటువంటి పరిస్థితులు కదా మంది, అంతే కదా. ఒక 2-3 నెలలకు 4 నెలలకు భూకంపం వస్తే ఆశ్చర్యపడుతూ ఉంటాం. కొన్ని ప్రాంతాలు అయితే సంవత్సరాల తర్వాత భూకంపం వస్తూ ఉంటుంది మన భారతదేశానికి సంబంధించి. కానీ అక్కడ అటువంటి పరిస్థితి లేదు జపాన్లో. ఎగ్జాక్ట్గా కొద్దిసేపటికి నేను చెప్పినట్టుగా 7వ తారీఖున ఈరోజు కనీసం అంటే దాదాపుగా ఉదయం రాత్రి 12 గంటల నుంచి లెక్కేసుకుంటే రాత్రి 1:08కి ఒకటి, ఆ తర్వాత 1:19కి ఒకటి, ఆ తర్వాత 1:20కి, 1:40 సుమారు, 1:50, 2:46, ఆ తర్వాత 3:43, 4:03 ఉదయం, 4:20కి, 4:28కి, 4:54కి, 5:38కి, 5:50, 6:40, 7:21కి 2 సార్లు, దాంతోపాటు 7:50కి ఒకసారి, 7:55కి ఒకసారి,
8:17, 8:26, 8:32 లెక్క పెట్టుకుంటూ ఉంటే దాదాపు ఇక్కడే ఒక 20 సార్లు భూకంపం వచ్చిన సందర్భం ఉంది కదా. మరి అటువంటిది జపాన్లో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అఫ్కోర్స్ దానికి తగినట్టుగా వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారు, వాళ్ళ స్ట్రక్చర్స్ ఆ విధంగానే ఉన్నాయి. అక్కడ ఆ మూవ్మెంట్కి తగినట్టుగానే దాదాపుగా ఐ థింక్ మ్యాగ్నిట్యూడ్ 6 వచ్చినా సరే తట్టుకుని నిలబడేటట్టు అక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, జరిగే అవకాశం కూడా ఉంది, జరగబోతున్నాయి కూడా. సో ఇప్పుడు ఇండోనేషియాకి సంబంధించి మాట్లాడుకుంటే, ఇండోనేషియాలో వాల్కనో ఎరప్షన్, ఇండోనేషియాలో జరిగిన ఈ వాల్కనో ఎరప్షన్ ఒకసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. ఇండోనేషియా ప్రజలని షాక్కి గురి చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందరూ కూడా మరి ముఖ్యంగా ఇండోనేషియాకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న సందర్భం. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఆ విజువల్ని చూద్దాం. ఒకవేళ ఆడియో ఉంటే కనుక ఆడియో కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి ప్లీజ్. ఐ రిక్వెస్ట్ ఒకసారి ఆ విజువల్ ఆడియోతో సైతం చూసే ప్రయత్నం చేద్దాం. ఇఫ్ పాసిబుల్ ఆడియో ఉంటే ఆడియో కూడా ఇవ్వండి. చూస్తున్నారుగా ఇటు ఇండోనేషియాలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ఇండోనేషియాలో లకలికి అగ్నిపర్వతం బద్దలైంది. మరి ముఖ్యంగా అక్కడ ఎందుకు ఇటువంటి పరిణామాలు సంభవిస్తున్నాయనేది అఫ్కోర్స్ ఇప్పటికే చాలామందికి తెలిసిన సత్యం ఇది. ఎందుకంటే అక్కడ ఆ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, ఆ ప్రాంతం కూడా అటువంటిది. సో ఈ నేపథ్యంలోని అయితే అక్కడ సునామీ హెచ్చరికలు జారీ చేశారా అనేది మాత్రం ఎంతవరకు మనకి ఇంకా తెలియాల్సి ఉంది. ఇండోనేషియాలో అగ్ని పర్వతాలకు సంబంధించి ఎందుకంటే చాలా క్రియాశీలకంగా అక్కడ ఉంటూ ఉంటాయి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో భాగంగా ఉన్నది ఈ ప్రాంతం. ఇటీవలే లకిలికి అగ్నిపర్వతం మౌంట్ లెవటోబి లకిలికి అంటూ ఉంటారు దీన్ని, మరోసారి బద్దలైంది. ఈస్ట్ నుసా టెంగారా ప్రావిన్స్లోని ఫ్లోర్స్ ద్వీపంలో ఇది ఉంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంటుంది. ఇండోనేషియా భూమికి సంబంధించి అత్యంత యాక్టివ్గా ఉండే ప్రాంతాలు ఇదొకటి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇండోనేషియా అలాగే జపాన్లో అగ్నిపర్వతం బద్దలైన సందర్భం మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఐ థింక్ 2-3 డేస్, 2-3 రోజుల క్రితం అనుకుంటా. అప్పుడు వాల్కనో ఎరప్షన్ జరిగినప్పుడు ఆ ప్రాంతాన్ని పూర్తిగా నల్లటి ఆ బూడిద పొగ ఆవహించేసింది, పూర్తిగా ఆవరించింది అక్కడ. సో ఇండోనేషియా గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఒకసారి జపాన్కి సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కొద్ది రోజుల క్రితం జపాన్లో కూడా ఈ అగ్నిపర్వతం బద్దలైన సందర్భం. ఎందుకు జరుగుతున్నాయి ఇలా? కారణాలు ఏంటి? మనం చేతులారా చేసుకుంటున్న ఆ పాపం కాదా? వద్దు 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 అంటూ ఉంటే ప్రకృతి విధ్వంసానికి మనం పాల్పడుతున్నాం. మన మనుగడ కోసం వాటిని, అక్కడున్న పక్షులని, అక్కడున్న ప్రాణవాయు, ఇన్ఫ్యాక్ట్ ప్రాణులని మన విధ్వంసంతో వాటికి మనుగడ లేకుండా చేస్తున్నాం. ఇది అందరికీ తెలిసిన సత్యం, అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం. సముద్రాన్ని విడిచిపెట్టాం, అడవులను విడిచిపెట్టాం, చెట్లను విడిచిపెట్టాం, ప్రాణులను విడిచిపెట్టాం. మన మనుగడ కోసం ఆఖరికి అంతరిక్షాన్ని కూడా వదిలిపెట్టాం. ఇది మాత్రం సత్యం. జపాన్లో అగ్నిపర్వత విస్ఫోటనం, ఎందుకంటే 2 రోజుల క్రితం మనం మాట్లాడుకున్నాం. జపాన్లోని ఒక అగ్నిపర్వతం బద్దలైంది. అక్కడ కూడా మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. అక్కడ ప్రజలు కూడా భయాందోళనకు గురయ్యారు. దాంతోపాటు అటు జోస్యాలు నిజమవుతాయా ఈ చర్చ జరిగింది. జపాన్లోని షిన్మడాకి అగ్నిపర్వతం బద్దలైన సందర్భం అప్పుడు. దీంతో అక్కడ కలకలం రేగింది. బుధవారం రాత్రి అగ్నిపర్వతం నుంచి దట్టమైన పొగ, దాంతోపాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాలని ఆ వాతావరణం పూర్తిగా కమ్మేసింది. దీంతో అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు లోనయ్యారు. జపాన్ వాసులు భయాందోళనకు లోనయ్యారు. అగ్నిపర్వతం సమీపానికి ఎవరు వెళ్లొద్దంటూ ఆదేశించింది జపాన్ వాతావరణ శాఖ. ఏం చెప్పిందంటే అగ్నిపర్వతం నుంచి దట్టమైన పొగ 3000 మీటర్ల వరకు వ్యాపించింది. 2011 తర్వాత ఈ స్థాయిలో వాల్కనో ఎరప్షన్ జరగడం ఇదే ఫర్ ది వెరీ ఫస్ట్ టైం అంటూ చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు అక్కడి నుంచి గత 2 వారాలుగా అక్కడ కగోషిమా ప్రిఫెక్చర్లో 1000కి పైగా భూ ప్రకంపనలు సంభవించిన సందర్భం. దాంతోపాటు సౌత్ క్యూషులో
దాదాపుగా 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. జపాన్లో అధికారులు అలర్ట్ అయ్యారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఓ పక్క భూప్రకంపనలు, భూకంపాలు, మరోపక్క అగ్నిపర్వతాలు బద్దలేసుకుపోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో జరుగుతోంది. మరి ముఖ్యంగా బాబా వంగా జోస్యానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం, అలా మరికొంతమంది ప్రిడిక్షన్స్ వీటన్నిటిని ఎక్కడో జోడిస్తున్న పరిస్థితి ఉంది, కలుపుతున్న పరిస్థితి ఉంది. ఈ వరుస పరిణామక్రమాలని, ఈ మారుతున్న వాతావరణాన్ని ఎలా విశ్లేషించవచ్చు? అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఇటు యుద్ధాల ప్రభావం ఏమైనా ఉందా? ఆఫ్ కోర్స్ ఆ మాట కూడా వినిపిస్తోంది. ఎందుకంటే వర్షాల్లో మార్పు వచ్చేసింది. ఎందుకంటే వర్షాకాలానికి సంబంధించి మాట్లాడుకుంటే వర్షాకాలంలో వర్షం పడుతోంది లేదు, ఎండాకాలంలో వర్షం పడుతోంది, వర్షాకాలంలో గుమాయిస్తోంది, వర్షాకాలంలో ఉక్కబోతుంటోంది. దాంతోపాటు చలికాలం వచ్చినప్పుడు వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. చలికాలం వచ్చిందా వర్షాకాలం పోయిందా అర్థం కావటం లేదు. టెక్సాస్లో మీరు చూడొచ్చు, టెక్సాస్కి సంబంధించి కేవలం అంటే 45 నిమిషాల్లోని 26 అడుగుల ఎత్తుకు చేరుకుంది ఆ వరద ప్రభావం. ఆ వరద క్షణాల్లోనే నీటి మట్టం అమాంతం పెరిగిపోయింది. మీరు చూడొచ్చు, ఇది టెక్సాస్ వరదలకు సంబంధించిన విజువల్. ఇది 4/7/2025 సాయంత్రం 5 గంటల ప్రాంతం. అక్కడ ప్రజలు ఆ బ్రిడ్జో లేకపోతే రోడ్డు దాటే ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళకి అర్థమైంది, ఒక్కసారిగా అక్కడ వాటర్ లెవెల్స్ పెరిగిపోతున్నారని అర్థమై వాళ్ళు పరుగులు పెట్టే లోపే, మీరు చూస్తే వాళ్ళు పరుగులు పెట్టి వెనక్కి వెళ్ళే లోపే ప్రవాహం పెరిగిపోయింది. వాళ్ళకి అర్థమైంది, ఓకే ఇంక మనం వెళితే కనుక కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది, ప్రమాదం ఇంకా ఊహించలేమని చెప్పి వాళ్ళంతా అటు ఉండిపోయారు. కాబట్టి ప్రాణాలను కాపాడుకోగలిగారు. ఇక్కడ చూడొచ్చు మీరు, చైనాలో కొండ ప్రాంతాల్లో వర్షాలు పడితే ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి. ఆ స్థాయిలో పైన వర్షం పడుతోంది, ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి, కొండ చెరువులు విరిగి పడుతున్నాయి, పెద్ద పెద్ద బండరాళ్ళు ఈ ప్రవాహానికి కొట్టుకొచ్చేసి, ఇదిగో ఇక్కడ చూడండి. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. వరుస ప్రమాదాలు స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో వరదలు, చైనా లాంటి ప్రాంతాల్లో వరదలు, అమెరికాలో టెక్సాస్లో వరదలు, కాలిఫోర్నియా కావచ్చు లేకపోతే లాస్ ఏంజలస్ కావచ్చు అక్కడ కారుచిచ్చులు, ఇటు జపాన్కి వస్తే భూకంపాలు, ఇండోనేషియాలో చూస్తే అగ్నిపర్వతాలు బద్దలవ్వడం. దేనికి సంకేతం? కొన్ని చోట్ల మేఘాల్లో మార్పు, ఏదో సునామీ వచ్చి పడిపోతున్నా అన్నట్టుగా మేఘాల్లో మార్పు. ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతి పగబట్టిందా అన్న రీతిలో ఉంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. జపాన్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది, ఆ తర్వాత పోర్చుగల్కి సంబంధించి పోర్చుగల్ విజువల్, అక్కడ మేఘం, ఆ మేఘం ఒక సునామీ కెరటంలా కనిపించింది అక్కడ వాళ్ళకి. ఎంత విచిత్రం అంటే అది, ఆ మేఘం కూడా చాలా వేగంగా కదిలింది. ఇప్పుడు అక్కడ తలగా నిలిచిపోలేదు, స్టాగ్నెట్గా ఉండిపోలేదు, అంటే నిలిచిపోలేదు, అది అలా ముందుకు వస్తున్నట్టు కనిపించడంతో నిజంగా సునామీ అలేమో. ఎందుకంటే 150 కిలోమీటర్ల మేర వ్యాపించింది ఆ మేఘం. యాదృచ్ఛికంగా అక్కడ ఆ టైంలో సముద్రం కూడా చాలా యాక్టివ్గా ముందుకొచ్చిన సందర్భం, కాస్త ముందుకొచ్చింది. మీరు చూడొచ్చు, అక్కడ వాళ్ళు భయపడిపోయారు, కొంతమందే వెళ్ళారు, మరికొంతమంది వెనక్కి వచ్చేసిన పరిస్థితి ఉంది. అది సునామీ కెరటాలని చెప్పి వాళ్ళు భయపడ్డారు ఆ స్థాయిలో, ఎందుకంటే దాదాపుగా 150 కిలోమీటర్ల మేర విస్తరించేస్తుంది. సో ఈ నేపథ్యంలోనే జపాన్లో భూకంపాలు, పోర్చుగల్లో ఆ మేఘంలో మార్పు కావచ్చు, అమెరికా వరదలు కావచ్చు, లేకపోతే కారుచిచ్చులు కావచ్చు, గ్రీస్లో కారుచిచ్చులు, టర్కీలో కూడా కారుచిచ్చులు, ఇలా ప్రకృతి వైపరీత్యాలు ఇటు ప్రజలని బెంబేలెత్తించేస్తున్నాయి. ఇండోనేషియా, జపాన్లకు సునామీ ముప్పు పొంచి ఉందని మీరు అనుకుంటున్నారా? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. వీటన్నిటికీ కారణం ఏంటి? ఓ పక్క అగ్నిపర్వతం బద్దలవుతోంది, ఇంకో పక్క కారుచిచ్చులు, ఇంకొక పక్క. సో ఒక్కసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక చోటేమో అగ్నిపర్వతం బద్దలవుతోంది, ఇంకో చోటేమో భారీ వర్షాలు పడుతున్నాయి, ఇంకొక చోట చూసుకుంటే కనుక కారుచిచ్చులు, ఇంకొక చోట భూకంపాలు, ఇంకొక చోట ప్రకృతి వైపరీత్యాలు, ఏదో రకంగా. సో వీటికి కారణం ఏంటి? ఏమై ఉంటుంది? ఒక్కసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఒకసారి ఆ విజువల్స్ని చూద్దాం.